జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణ కథామృతంలో 1883 మార్చి 29వ తేదీన ఈ విధంగా వ్రాశారు. రాకాలకు అనారోగ్యంగా ఉంది. శ్రీరామకృష్ణుల అతడి గురించి తీవ్ర ఆందోళన చెంది భక్తులతో ఈ విధంగా అన్నారు. రాకాలకి బాగాలేదు. సోడా నీరు వలన ఉపశమనం కలుగుతుందా? నేను ఇప్పుడు ఏం చేసేది? రాకాల్ పూరి జగన్నాథ ప్రసాదం స్వీకరించిన ఆయన. ఈ మాటలు మాట్లాడుతుండగానే శ్రీరామకృష్ణులలో ఒక వింత మార్పు కలిగింది. అనంత మృదుత్వంతో, ప్రేమతో రాకాలను తల్లివలె చూస్తూ అత్యంత ప్రేమతో గోవిందా అని ఉచ్చరించారు. రాకాలలో దేవుణ్ణి గాంచారు ఆయన. కామినీ కాంచనాలను త్యజించిన పవిత్ర హృదయుడైన యువ శిష్యుడతడు. భగవన్మయ దివ్య ప్రేమతో రేయింబవళ్ళు మత్తెక్కి దివ్య పారవశ్య స్థితిలో ఉన్నవారు శ్రీరామకృష్ణులు. బాలకృష్ణుని చూసిన యశోద హృదయము ప్రేరాభరితమైన విధంగా భక్తులందరూ ఆశ్చర్యంగా బాలకృష్ణుని చూసిన యశోద హృదయము ప్రేమభరితమైన విధంగా రాకాలను చూడగానే శ్రీరామకృష్ణులు కన్నులు దివ్య మాతృభావాలను వ్యక్తపరిచాయి. భక్తులందరూ ఆశ్చర్యంగా శ్రీరామకృష్ణుల తీవ్ర సమాధి స్థితిని చూశారు. జై శ్రీరామకృష్ణ.